డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం కర్మ అనే కాన్సెప్ట్‌ని ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, అందుకని సర్ఫేస్ లెవెల్‌లో ప్రతిదానికి కర్మ, కర్మ అనొద్దు. కర్మ గురించి పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఆ పదాన్ని వాడొచ్చు. సో, నిన్న సెంట్రల్ పాయింట్ ఏమిటయ్యా అంటే పెయిన్‌కి, సఫరింగ్‌కి తేడా. పెయిన్ అనేది ఒక ఫిజికల్ యాస్పెక్టు. నీ చేతుల్లో ఉండేది కాదు. నీకు చాయిస్ ఉన్నది కాదు. బట్ సఫరింగ్ అనేది సైకలాజికల్ యాస్పెక్ట్ మానసిక స్థితికి సంబంధించిన విషయం. అది నీకు చాయిస్‌లో ఉన్నది. సో, ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ సిట్యుయేషన్ దట్ కాజ్ మిజరీ. సో, ఫిజికల్ సిట్యుయేషన్ ఏమిటో అది నీకు బాధను కలిగిస్తోంది కాదు. ఇట్ ఈస్ ద వే యూ రియాక్ట్ టు ఇట్. ఏ పద్ధతిలో దానికి నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఆ సిట్యుయేషన్‌కి అనేది బాధ కలిగిస్తుంది. అందుకని గొడవ అవుతున్నప్పుడు బాధపడే కంటే, గొడవ అయిన తరువాత ఇరు పక్షాలు బాగా బాధపడతాయి. ద వే యూ రియాక్ట్ టు ఇట్. యువర్ కర్మ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. అందుకని ప్రస్తుతం ఏం జరుగుతోందో అది కర్మ అని అనుకోకు. యువర్ కర్మ ఈస్ ద వే యూ రెస్పాండ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. నువ్వు నీకిప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుందో దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది కర్మ. ఇది చాలా గోల్డెన్ పాయింట్. ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కర్మను అర్థం చేసుకోవడానికి. యువర్ కర్మ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. నీకు ఏం జరుగుతోందో అది నీ కర్మ కాదు. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావో, ఆ సిట్యుయేషన్ సర్కమ్‌స్టాన్సెస్ నీ కర్మ కాదు. బట్ యువర్ కర్మ ఈస్ ద వే యూ రెస్పాండ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఏం రెస్పాండ్ అవుతున్నావు? ఏ పద్ధతిలో, ఏ డైరెక్షన్‌లో రెస్పాండ్ అవుతున్నావు? అది కర్మ. అందుకని యువర్ లైఫ్ ఈజ్ యువర్ కర్మ అని చెప్తారు. యువర్ లైఫ్ ఈజ్ యువర్ కర్మ. సో, హౌ మచ్ కర్మ యూ టేక్ into your hands depend on how much of you become conscious. సో, ఇక్కడ అన్నాం గదా! అక్కడ రియాక్ట్ చేస్తున్నావా? ఆ సిట్యుయేషన్‌లో రెస్పాండ్ చేస్తున్నావా? మీదే కర్మ నీ కర్మ. ఆ టైంలో నువ్వు చేసే యాక్షన్. సో, అది దాని మీద ఆధారపడుతుంటుంది. నువ్వు ఎంత కాన్షియస్‌గా ఉన్నావు అనేది. ఎంత కాన్షియస్‌గా ఉన్నావు అనే మీద నువ్వు కర్మ ఎంత నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! యాక్షన్ బిఫోర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. థాట్స్ అండ్ ఎమోషన్స్‌కి బిఫోర్ మోటివ్. మోటివ్‌కి బిఫోరు ఇంటెంట్. ఇంటెంట్‌కి బిఫోరు వొలిషన్. అంటే ముందు సంకల్పము, స్వసంకల్పము, తర్వాత ఉద్దేశము, తర్వాత ఈ సంకల్పం, ఉద్దేశం అనేది శక్తి శక్తి శరీరానికి సంబంధించిన విషయం. ఎనర్జీ లెవెల్ మాట అది. తర్వాత ఆలోచనలు, ఉద్వేగాలు, థాట్స్, ఎమోషన్స్. ఇది సూక్ష్మ శరీరం, ఎమోషనల్ బాడీ అండ్ మెంటల్ బాడీకి సంబంధించిన విషయం అన్నమాట. అండ్ మోటివ్ ఈ మధ్యలో మోటివ్ కూడా మెంటల్ బాడీకి సంబంధించిందే. మోటివ్ ప్రేరణ. సో, తర్వాత యాక్షన్. సో, నువ్వు ఎంత కాన్షియస్‌గా ఉన్నావు? యాక్షన్ లెవెల్‌లో నువ్వు కాన్షియస్‌గా ఉంటున్నావా? థాట్ లెవెల్‌లోనే నీకు కాన్షియస్ ఉందా? యాక్షన్ లెవెల్‌లో కూడా నీకు చాయిసెస్ ఉంటాయి. ఏ చాయిస్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు అనేది నీ ఇంక్లినేషన్ అండ్ టెండెన్సీస్ మీద ఆధారపడుతుంటుంది. ఇంకొంచెం ముందుకు నీ అవేర్‌నెస్‌లో, నీ కాన్షియస్‌నెస్‌లో నీ యొక్క ఆహ్, థాట్స్, ఎమోషన్స్ కనబడుతున్నాయంటే, అక్కడ నీ థాట్స్, ఎమోషన్స్ యూ ఆర్ జనరేటింగ్. బయట వాళ్ళెవరు జనరేట్ చేయట్లేదు. నువ్వు ఈ బాడీలో నువ్వు జనరేట్ చేసుకుంటున్నావు. నీ స్వయంకృతం. థాట్స్ నువ్వు జనరేట్ చేస్తున్నావు. సో, ఇది అవేర్‌నెస్‌లో ఉంటే అప్పుడు నీకు ఆప్షన్ చాయిస్ కనబడుతుంది. ఈ థాటా, ఆ థాటా అనేది ఈ ఎమోషనా?
ఎమోషన్ ఉండాలక్కర్లేదు. ఎమోషన్ ఎంత లెవెల్‌లో ఉండాలి, ఉండక్కర్లేదా అనేది. సో, నీ కాన్షియస్ లెవెల్ ఇంకా పెరిగితే అప్పుడు మోటివ్ లెవెల్‌లో చూస్తావు దాన్ని. ఏం ప్రేరేపిస్తోంది అనేది చూస్తావు. ప్రేరణ. నీ లోపల ఏంటి ప్రేరేపిస్తోంది? ఎదురుగుండా వాళ్ళు కాజు, దాని ఎఫెక్ట్ ఇలా జరిగింది అనేది ఎక్స్‌టర్నల్ లెవెల్. ఇది ఇంటర్నల్ జర్నీ అంతర్గత ప్రయాణం లాంటిది. సో, నీ మోటివ్ ఏమిటి తెలుస్తుంది. ఇంకొంచెం నువ్వు ఇంకా అవేర్‌నెస్‌లో ఉంటే నీ ఇంటెంట్ ఉద్దేశ్యం తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్తే నీ యొక్క సంకల్పం తెలుస్తుంది. సో, థేర్‌ఫోర్ ఎంత నువ్వు కాన్షియస్‌గా ఉంటావు ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది కర్మ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కర్మ అనేది డిగ్రీ ఆఫ్ కర్మ, క్వాలిటీ, క్వాంటిటీ డిసైడ్ చేసేదెవరు? సంకల్పము, నెక్స్ట్ ఉద్దేశ్యం. డిగ్రీ ఆఫ్ కర్మ డిసైడ్ చేసేదెవరు? తర్వాతొచ్చేవి. మోటివు, ప్రేరణ, ఆలోచన, ఉద్వేగము, యాక్షన్. సో, ఇది చెప్పంగానే టక్కుమని వెంటనే 2 క్వెషన్‌లు మైండ్‌లోకి వచ్చేస్తాయి. అయితే వాట్ అబౌట్ ఫేట్ అండ్ ఫార్చ్యూను? అదృష్టం అని దేన్నంటాం? మరి ఫేట్ అది అలా జరిగిందంటాం. దేన్నంటున్నాం మరి? అవేం లేవా? వాట్ అబౌట్ ఫ్రీ విల్ అండ్ డెస్టినీ? అంటే నీకు ఏది చెయ్యాలనేది నీకు చాయిస్ ఉందా లేదా? ఆ చాయిస్ ప్రకారం నువ్వు చేస్తున్నావా లేదా? లేదా గమ్యం ఆల్రెడీ కర్మ లిఖితమా? ఆ లిఖితంతో జరుగుతోందా? సో, ఇక్కడ ఈ క్వెషన్స్ పాపప్ అవుతున్నాయంటే, నువ్వు కర్మని అర్థం చేసుకోవటానికంటే ఆల్రెడీ నీకు ప్రీ డిస్పోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫేట్ అంటే, ఫార్చ్యూన్ అంటే, ఫ్రీ విల్ అంటే, డెస్టినీ అంటే, గమ్యం అంటే, ఫ్రీ విల్ అంటే నీ నీ యొక్క స్వాతంత్రం లాంటిది ఫ్రీ విల్. అలాగే ఫేట్ వీటన్నిటి మీద ఏదో ఒక ఆల్రెడీ కొంత అవగాహన ఏదో ఉండుంటుంది గదా! ఒక ప్రీ డిస్పోజిషన్ ఒక ఇవి ఇది, ఇవి ఇవి అని. వాటి హ్యాండిల్ చేస్తున్నట్టు లెక్క. నిజంగా ఫార్చ్యూన్ అంటే ఏమనొచ్చు మనం? నువ్వు కరెక్ట్‌గా సరియైన టైంలో, సరైన ప్లేస్‌లో, సరైన చోట ఉన్నావు. అది జరిగింది. ఫేట్ అని దేన్నంటావు? నువ్వు సరియైన టైంలో, సరైన డైరెక్షన్ ఉన్న చోట నువ్వు లేవు. లేకపోతే ఫేట్‌ని అంటావు. ఎందుకంటే ఒక మూవ్‌మెంట్ ఇలా జరగటానికి, ఒక సిట్యుయేషన్ ఇలా అవ్వటానికి, ఒక సిట్యుయేషన్ నీకు ఎన్‌కౌంటర్ అవ్వటానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని తెలుసుకున్నాం? బోలెడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు తెలిసినవి కొన్నే ఉంటాయి. అనేవేర్‌లో చాలా ఉంటాయి. నీకు తెలిసిన వాటిలో నీ కంట్రోల్‌లో తక్కువే ఉంటాయి. అవి పర్సనల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. సో, థేర్‌ఫోర్ ఇన్ని ఫ్యాక్టర్‌లు నువ్వు ఒకదాన్ని పెట్టుకొని ఎలా అంటావు? సో, వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఫార్చ్యూన్, ఫేట్ అనే పదం వాడేస్తున్నావు. అంతకంటే ఏం లేదు. సో, ఫ్రీ విల్, డెస్టినీ అనేది డిఫరెంట్ ఏం గాదు. ఫ్రీ విల్ చాయిసు. ఆ చాయిస్‌లో ఏం వాడతావు అనేది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు రెస్పాండింగ్ ఎబిలిటీ అన్నమాట. సో, దాన్ని బట్టి ప్రతి చాయిసు ఒక కాన్సీక్వెన్స్‌ని కలిగిస్తుంది. ఆ కాన్సీక్వెన్స్ నువ్వు డెస్టినీ అంటున్నావు. ఇక్కడ సో, థేర్‌ఫోర్ నువ్వు నీ బాడీ మీద నీకెంత కంట్రోల్ ఉంది, దాన్ని బట్టి నువ్వు కర్మని ఎంత హ్యాండిల్ చేస్తావో ఆధారపడుతుంది. నీ బాడీ అండ్ మైండ్ మీద ఎంత కంట్రోల్ ఉంది బట్టి నువ్వు కర్మని ఎంత హ్యాండిల్ చేయగలుగుతావు అనేది ఉంటుంది. అలాగే బాడీ అండ్ మైండ్ ఎనర్జీ సిస్టమ్ మీద నీకెంత హ్యాండిల్ చేయగలుగుతావు అనే దాని మీద పూర్తి కర్మని నీ కంట్రోల్‌లో ఉంటుంది. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.